ఇప్పుడు మెసేజ్లు చేయాలన్నా, ఫోటోలు, వీడియోలు షేర్ చేయాలన్నా అందరూ వాడుతున్న యాప్ వాట్సాప్. మెట్రో సిటీల్లోని కార్పొరేట్ బిజినెస్ల నుంచి పల్లెటూళ్లలో పొలం పనులు చేసుకునే రైతన్నల దాకా వాట్సాప్ నే వాడుతున్నారు. కానీ ఇప్పుడు ఈ వాట్సాప్ కు పోటీగా ఒక యాప్ విపరీతంగా క్రేజ్ తెచ్చుకుంటుంది. అదే అరట్టై యాప్. కొద్ది రోజులుగా దీనికి యూత్ లో విపరీతమైన క్రేజ్ వస్తోంది. అది ఎలా ఉందంటే రోజుకు 3000 సైనప్స్ నుంచి ఒక్కసారిగా 3.5 లక్షలకు చేరింది. అంటే ఈ మెసేజింగ్ యాప్ ఇప్పుడు 100 రెట్ల వృద్ధి సాధించింది. అందుకే దీన్ని చాలా మంది వాట్సాప్ కిల్లర్ గా పిలుస్తున్నారు. మరి యాప్ కు ఒక్కసారిగా ఎందుకింత క్రేజ్ వచ్చింది? ఈ యాప్ స్పెషాలిటీ ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి ఈ యాప్ 2021లోనే విడుదలైంది. కానీ రీసెంట్ గా ఈ యాప్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. దీనికి స్వదేశీ పరిజ్ఞానాన్ని ప్రోత్సహించాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పిలుపునివ్వడం ఒక కారణంగా చెప్పొచ్చు. స్వదేశీ డిజిటల్ సొల్యూషన్స్ ను వాడాలని ఆయన పిలుపునిచ్చిన తర్వాత క్రేజ్ వచ్చిన యాప్ల్లో అరట్టైని నెంబర్ 1 పొజిషన్ లోకి వచ్చింది. ఈ యాప్ సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ గా మారింది. దీంతో కేవలం 3 రోజుల్లోనే ఈ యాప్ లో సైన్ అప్ అయ్యే యూజర్ల సంఖ్యలో 100% వృద్ధి వచ్చింది. అంతకుముందు రోజుకు 3000 సైనప్లుండగా ఆ తర్వాత 3.5 లక్షలకు చేరింది. ఈ విషయాన్ని అరట్టై యాప్ కో ఫౌండర్ శ్రీధర్ వెంబు స్వయంగా తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. ఈ గ్రోత్ మరో 100 రెట్లు పెరిగినా సరే సరిపోయేలా సర్వర్లను ఎక్స్పాండ్ చేస్తున్నామని తెలిపారు. అరట్టై యాప్ కు వస్తున్న క్రేజ్ చూసి చాలా మంది దీన్ని వాట్సాప్ కిల్లర్ గా పిలుస్తున్నారు. కానీ 500 మిలియన్లకు పైగా యూజర్లు ఉన్న వాట్సాప్ కు అరట్టై ఛాలెంజ్ ఇవ్వడం అంత సులువైన విషయం కాదని టెక్ నిపుణులు చెబుతున్నారు. రీసెంట్ గా ఈ యాప్ కు పెరుగుతున్న యూజర్లతో సర్వర్లు మెయింటైన్ చేయడమే ఈ జోహో కంపెనీకి కష్టంగా మారింది. దీనివల్ల ఓటీపీలు ఆలస్యంగా రావడం, కాంటాక్ట్లు సింకింగ్ కాకపోవడం, కాల్ ఫెయిల్యూర్ వంటి సమస్యలు ఎదురయ్యాయి. దీన్ని జోహో కూడా అంగీకరించింది. ఆ సమస్యలను 2 రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపింది. ఇక అరట్టై యాప్ ను కొత్త ఫీచర్లతో నవంబర్లో మళ్లీ రిలీజ్ చేయాలని అనుకుంది. కానీ ఇప్పుడొచ్చిన బూమ్తో సర్వర్లను బలోపేతం చేయడంపైనే కంపెనీ దృష్టి సారించింది.